హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ టెక్ మీడియా. తమ్నైన్‌లో చూసే ఉంటారు మీరు. విజయవాడకు వెయ్యి కనకదుర్గమ్మ వారి దర్శనం అయ్యిందని. సో, అలాగే కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని ఎర్లీ మార్నింగ్ 3:30కి అంటే యెస్టర్‌డే మాకు ట్రైన్ ఉంటది 7:20కి. సో, హొసపేట్ టు విజయవాడ. విజయవాడలో రైల్వే స్టేషన్‌లో దిగి ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళాము. ఇంద్రకీలాద్రి దగ్గర నుండి అక్కడ కృష్ణా నదిలో ఫ్రెష్ అప్ అయ్యి, సో, అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఫస్ట్ మేము ఎర్లీ మార్నింగ్ 5:30 అరౌండ్ ఆ టైం అయింటది. అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. సో, రద్దీగాని ఏం లేదు. భక్తులు కొద్దిగా హడావిడి తక్కువుంది. అంటే మేము దర్శనం చేసుకున్న తర్వాత చానామంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. సో, అమ్మవారిని దర్శించుకొని కిందికి వచ్చాము. సో, ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని దర్శించుకొని వచ్చాము. సో, వచ్చినాక కింద దగ్గర క్యూ లైన్‌లో చానామంది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఇక్కడ కృష్ణా నుండి తూర్పు, వెస్ట్ ఇట్లా తెలంగాణ నుండి చానామంది భక్తులు. మేము దర్శించుకున్న తర్వాత చాలామంది వచ్చిపోయారు. సో, ఆ రద్దీ బాగా ఒక 1,00,000 పైన ఉంటారు. సో, మాకైతే దర్శనం అమ్మవారి దర్శనం బాగానే జరిగింది. సో, ఎర్లీ మార్నింగ్ 6 కల్లా దర్శనం చేసుకొని కిందకొచ్చేసాం. కిందకొచ్చిన దగ్గర నుండి అప్పుడు మేమొచ్చిన పర్పస్ ఏందంటే ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికొచ్చాము. ఎగ్జామ్ రాయడానికొచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకున్నాం. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాం. అదే అమ్మవారిని దర్శించుకొని ఫస్ట్ మేము ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిపోయాం. ఎగ్జామ్ సెంటర్‌లో ఎగ్జామ్ రాసి మళ్ళీ తిరిగి వచ్చాం.